పాత చీరలను పడేస్తున్నాం కదా, కానీ 10 ఉపయోగకరమైన 10 చిట్కాలు చెప్తానండి. నమస్తే ఫ్రెండ్స్, మన ఇంట్లో పాత చీరలు ఉంటాయి కదా, వాటిని చాలామంది పడేస్తుంటారు లేదా మూలన పెట్టేస్తుంటారు. కానీ అదే పాత చీరతో చాలా ఉపయోగకరమైన పనులు చేసుకోవచ్చు. ఈరోజు అలాంటి 10 సూపర్ ఐడియాస్ చూపిద్దామని. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, పాత చీరలు బలమైన ఎక్కువగా షాపింగ్ బ్యాగులు కుట్టుకోవడానికి కానీ, రోజు మార్కెట్కి తీసుకెళ్ళడానికి కానీ ప్లాస్టిక్ బ్యాగులుగా అవసరం బదులు కూరగాయ సంచుల్లాగా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఎక్కువగా పాత చీరలను దిండు కవర్ లాగా కూడా పాత చీరలు ఇలా దిండు కవర్ లాగా కూడా కుట్టుకోవచ్చండి. మన ఇంట్లో మన టైలరింగ్ మిషన్ కానీ ఉండిందనుకోండి, ఈజీగా ఎవరైనా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద టీపా మీద కానీ పరుచుకోవడానికి టేబుల్ క్లాత్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది. మంచి క్లాత్లు కానీ ఉన్నాయనుకోండి, డైనింగ్ క్లాత్కి కానీ డైనింగ్ టేబుల్ కానీ టీపా మీదకి కానీ ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఐదో టిప్ వచ్చేసి, చిన్న ముక్కలుగా కత్తిరించి కిచెన్లో చేతులకు కానీ తుడుచుకోవడానికి కానీ లేదా పాత్రలు తుడవడానికి కూడా వాడుకోవచ్చండి. పాత కాటన్ చీరలు ఉంటాయి కదా, ఇలా ఎవరైనా కూడాను కట్ చేసేసుకొని గ్యాస్ తుడుచుకోవడానికి కానివ్వండి, చేతులు తుడుచుకోవడానికి కానీ అదన్నిటికీ యూస్ఫుల్ అవుతాయండి. తర్వాత టిప్ వచ్చేసేసి, ఎక్కువగా మనం కుషన్లు వాటికి కుట్టుకుంటాం కదా, సోఫా కుషన్ లాగా కొత్తగా కవర్లుగా కుట్టుకొని, ఇప్పుడు నేను దిండు కవర్ చూపించాను కదా, ఇలాగైనా కుట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసేసి, మన ఇంట్లో వేస్ట్గా పడేసేస్తుంటాం కదా, చీరలు మెత్తగా ఉన్న వాటిని చిన్నపిల్లలకి ఫ్రాకుల్లాగా కూడా కుట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసేసండి, ఇదిగోండి ఇలా డ్రెస్సులుగా మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా ఇలా హ్యాండ్ డ్రెస్సులుగా కూడా మళ్ళీ రీసైకిల్ లాగా కుట్టుకోవచ్చండి. నేను ఇలాగా వేస్ట్ చేయకుండా పాత చీరలతో కూడా డ్రెస్సులు అనేది కుట్టుకున్నానండి. చూడండి, చిన్న డ్రెస్సుల్లాగా పిల్లలు ఉంటే చీరలకి 2 డ్రెస్సులు కుట్టుకోవచ్చు. అమ్మాయిలు ఉండే వాళ్ళకైతే మంచి యూజ్ఫుల్ అవుతాయండి. ఇద్దరు మనం బయట క్లాతులు ఇలాంటివి జార్జెట్ సిల్క్లు కానీ మెత్తగా ఇలాంటివి పడేసేసుకోకుండా మంచిగా యూజ్ఫుల్ అవ్వడానికి కూడా డ్రెస్సులు అనేటివి 2 డ్రెస్సులుగా కుట్టుకోవచ్చండి. ఒకటి ఫ్రాక్ లాగైనా కుట్టుకోవచ్చు, లేదంటే టాప్ లాగైనా కుట్టుకోవచ్చు, లేదంటే మనం పిల్లలకి ఇద్దరు మోడల్స్గా కూడా వేసుకోవడానికి కూడా ట్రై చేసుకోవచ్చండి. నెక్స్ట్ పిల్లలకు చీరలు కానీ చిన్న పిల్లలకు ఉండే వాళ్ళకైతే ఇద్దరు ఉన్న ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే 2 డ్రెస్సులు వస్తాయండి. కంపల్సరిగా ఒక 2 డ్రెస్సుల్లాగా కూడా చేసుకోవచ్చండి. సోఫా కవర్లు కానీ కటన్లు కానీ ఏదైనా, నేను కటన్లు కూడా ఆల్రెడీ కుట్టుకున్నానండి. పాత ఇలాంటివి ఉంటాయి కదా, కటన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డ్రెస్సులుగా కుట్టుకోవచ్చు, లేదంటే మనం టేబుల్ పైన క్లాత్లకు కానివ్వండి, ఇలాంటివి టీపాలకు కానివ్వండి, కాటన్వి మెత్తగా ఉండేటివి ఏది వేస్ట్ చేసుకోకుండా పడేసేసుకోకుండా కుషన్లా కానీ ఇట్లా మంచి మంచి మోడల్స్ మనం పెట్టుకొని కుట్టించుకున్నాం అనుకోండి, అసలు ఎంత బాగా ఉంటాయో అంత బాగా ఉంటాయండి. తర్వాత వచ్చేసి మన ఇంట్లో ఇదిగోండి ఇలా ముక్కలు కూడా ఉంటాయి కదా, ఈ ఐడియా కూడా అందరికి యూస్ఫుల్. వచ్చేది ఇంకా శ్రావణ మాసం కదండి, ఇలా కొత్త కొత్త ఐటమ్స్ ఇదిగోండి ఇలాగా మాలల్లాగా కూడా కుట్టుకోవచ్చండి. చూసారు కదా, మాలల్లా కూడా కుట్టుకోవడానికి కూడా పనికొస్తుందండి. చూసారు కదా, ఇది క్లాతులు మన ఇంట్లో ముక్కలు కానీ అలాంటి బ్లౌజ్ పీసులు కానీ పక్కన పడేసి ఎవరైనా పెట్టినవన్నీ మనం పక్కన పడేసేసి అన్నీ పేర్చి పక్కన పెట్టేసుకుంటా ఉంటాం. అలా పడేసి పక్కనే పెట్టుకోకుండా ఇలా చేసుకున్నారనుకోండి, మంచి యూస్ఫుల్ అవుతాయండి ఎవరికైనా కూడాను. ఇది డోర్లకు కానివ్వండి, దేవుడి గదిలో కానివ్వండి, దేవుడికి వేసుకోవడానికి కానివ్వండి, దేనికైనా మంచిగా యూస్ఫుల్ అయ్యే పనికొచ్చేటే కదండి. ఇది మన చేతితోనే హ్యాండ్లూమ్స్తోనే చేసుకోవచ్చు, మిషన్తో కూడా పని లేదు. కటింగ్ చేసేసుకొని ఎవరైనా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఈ కావాలన్నా కూడా నేను చేసి చూపిమన్నా కూడా చేసి చూపిస్తానండి. ఇలా పాతవి చీరలన్నీ మనం పక్కన పడేస్తుంటాం, పనికిరావని అన్ని చీరలు ఎప్పుడెప్పుడో అన్నీ కొనుక్కొని మనం పక్కన కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి అన్నీ కొత్తవి కడతా, పాతవన్నీ చీరలు పక్కన పడేస్తాం. కటన్లా కానీ డ్రెస్సుల్లా కానీ, లేదంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కుట్టుకోవడం కానీ, బేరువాలో ఎప్పటికీ అడ్డం లేకుండా ఎప్పటికప్పుడు చేసేసుకోవడానికి కూడా మంచి అవుతాయండి. బేరువా పైన కూడా కప్పుకోవడానికి కూడా పాత చీరలు తీసి కప్పేసుకున్నా కూడా దుమ్ము కూడా పట్టవు, ఎక్కువ రోజులు కూడా వస్తువు కూడా
దుమ్ము పట్టకుండా ఉంటేవి అవి చీరలు కూడా చినిగిపోకుండా మంచిగా యూజ్ఫుల్ అవుతాయండి. ఒక 10 టిప్స్ మీకు మంచిగా పనికొచ్చే టిప్సే చెప్పాననే అనుకుంటున్నాను. నేను కావాలంటే మీకు ఎలా యూజ్ఫుల్ అవుతాయి అంటే నేను చేసిన కొన్ని ఐటమ్సే మీకు చూపించానండి. దిండు కవర్లు కుట్టుకున్న, కర్టన్స్కి కానీ ఇలా చీరలతో డ్రెస్సులు కుట్టుకోవడం. అమ్మాయిలు ఉండే వాళ్ళకైతే ఈ చీరలన్నీ సిల్కీ అయితే అస్సలు వేస్ట్ పడేయబడలేదండి. మంచిగా డ్రెస్సులు కుట్టుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతాయండి. ఎవరైనా కూడా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మంచిగా యూస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు ఈ వీడియోను. మంచిగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. లాస్ట్ ఇదేనండి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పాత చీరలు పనికిరావని అనుకుంటాం కానీ కొంచెం ఆలోచించామనుకోండి, ఇంట్లో ఉన్న ఏ ఉపయోగాలను మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ కావాలన్నా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు ఈ వీడియో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ చెప్తున్నానని అనుకోకుండా ఇది ఈరోజు ఈ వీడియో.